శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ పుత్రారా వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా అంటే ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని మనం 51 భాగాలుగా చెప్పుకున్నాం. నేటి వరకు 52వ భాగాన్ని ఈరోజు చెప్పుకున్న ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. ఈ గ్రంథం రాసిన వ్యాస భగవాను వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ బాదరాయణిరువాచ. బాదరాయణి అంటే వ్యాసుడు కుమారుడు, శుకుడు అన్నమాట. ఆయన అంటున్నాడు, యః పురూరవసః పుత్ర ఆయుస్తస్యా భవన్ సుత నహుషః క్షత్రవృద్ధస్య రజిరంభస్య వీర్యవాన్ అనేనా ఇతి రాజేంద్ర శృణు క్షత్రవృద్ధో అన్వయం క్షత్రవృద్ధ సుత శాస్త్రం సుహోత్రస్యాత్మజాస్త్రయ. పురూరవుడి కుమారుడు పేరు ఆయువు. ఆయన కుమారుడు నహుషుడు, క్షత్రవృద్ధుడు, రజి, రంభుడు, అనేనసుడు. 5 కొడుకులు అన్నమాట ఆయనకి. ఎవరికి? పురూరవుడి యొక్క కొడుకు అయిన ఆయువుకి. అంటే ఈ నహుషుడు అనే చక్రవర్తి పురూరవుడి మనవుడు అన్నమాట. 5 మనవళ్ళు పెద్దవాడు పరీక్ష మహారాజా. క్షత్రవృద్ధుని సుతుడి పేరు సుహోత్రుడు. అతనికి కాశ్యుడు, కుశుడు, కృత్స్నమధుడు అనే 3 పుత్రులు. కృత్స్నమధుని కొడుకు పేరు సునకుడు. సునకుడి కొడుకు పేరు సౌనకుడు. ఇతడు ఋగ్వేదాదుల్లో శ్రేష్ఠుడిగా వాసిగాంచాడు. అనేనా ఇది రాజేంద్ర క్షత్రవృద్ధోన్వయం క్షత్రవృద్ధ సుతస్యాసన్ సుహోత్రోస్యాత్మజాస్ కాశ్య కుశో కృత్స్నమత ఇది కృత్స్నమతాదుభ సునక సౌనకో యస్య బహృచ ప్రవరో మునిః. కాశ్యస్య కాశి తత్పుత్రో రాష్ట్రో దీర్ఘతమః పితా ధన్వంతరి దీర్ఘతమ ఆయుర్వేద ప్రవర్తక యజ్ఞ భుగ్వాసుదేవాంశ స్మృతమాత్రార్తినాశన. కాశ్యుని కుమారుడి పేరు కాశీ. అతని కొడుకు పేరు రాష్ట్రుడు. రాష్ట్రుడి కొడుకు పేరు దీర్ఘతముడు. దీర్ఘతముని కొడుకు పేరు ధన్వంతరి. ఈ ధన్వంతరే ఆయుర్వేద ప్రవర్తకుడు. ధన్వంతరి శ్రీహరి అంశతో జన్మించాడు. యజ్ఞాలయంలో ఆహుతులను కూడా స్వీకరించాడు. ఈయన పేరును స్మరించిన మాత్రం చేతనే సకల రోగాలు కూడా తొలగిపోతాయి. తత్పుత్ర కేతుమానస్య యజ్ఞే భీమరథస్తదా దివో దాసో జుమాంస్తస్మాత్ ప్రతర్ధన ఇది స్మృతః. స ఏవ శత్రుజిత్ వత్స ఋతధ్వజ ఇతిరితః తదా కువలయాస్వేతి ప్రోక్తాలర్కాదయస్తదా. ధన్వంతరి కొడుకు పేరు కేశుమంతుడు. ఆయన కుమారుడి పేరు భీమరథుడు. భీమరథుడి పుత్రుడి పేరు దివోదాసుడు. దివోదాసుడు పుత్రుడి పేరు జుమంతుడు. ఈ జుమంతునికే ప్రతర్ధనుడు అనే పేరు కూడా ఉంది. ఇతనికి శత్రుజిత్తు, వత్సుడు, ఋతధ్వజుడు, కువలయాసుడు అనే నామాంతరాలు కూడా ఉన్నాయి. ఈ జుమంతునికి కలిగిన సుతులు అలర్కుడు మొదలైన వారు. 6 వర్ష సహస్రాన్ని 6 వర్ష సదానిక నాలర్కాద పరో రాజా భుజే మేఘినీ యువ. అలర్కుని కుమారుడు తన రాజ్యాన్ని 66,000 సంవత్సరాలు పరిపాలించాడు. అంతటి దీర్ఘకాలం రాజ్యపాలన చేసిన మరొక రాజు లేడు. అలర్కాత్ సంతతిస్తస్మాత్ సునీదోధ సుకేతన ధర్మకేతు సుతస్తస్మాత్ సత్యకేతురజాయత దృష్టకేతు సుతస్తస్మాత్ కుమారక్షతీశ్రా వీతి హోత్రస్య భర్గవతో భార్గభూమిరభూన్ నృప. అలర్కుని కుమారుడు సంతతి, వాడి పేరు సంతతి. కొడుకు పేరు సునీధుడు. సునీధుడు కొడుకు పేరు సుకేతనుడు. సుకేతనుకి రామకృష్ణ ఇవి ఆరతి. సుకేతుని కొడుకు పేరు ధర్మకేతు. ధర్మకేతు కొడుకు పేరు సత్యకేతు. సత్యకేతుడు కొడుకు పేరు దృష్టకేతు.
దృష్టకేతుడు కుమారుడు వీతిహోత్రుడు. వీతిహోత్రుడు కుమారుడు పేరు భర్గుడు. భర్గుని కుమారుడు పేరు భార్గభూమి. ఇతడు మహారాజుగా ఖ్యాతి పొందాడు. ఇతి మే కాశీయో భూపా క్షత్ర వృద్ధాన్వయాయిన రంభస్య రభసపుత్రో గంభీరాశ్చ అక్రియస్తతః తస్య క్షేత్రే బ్రహ్మయజ్ఞే శృణువంశమనేన స శుద్ధస్తతః శుచిస్తస్మా త్రికకుద్ధర్మసారథి. ఇంతవరకు క్షత్రవృద్ధుని వంశంలోని వారైన కాశీ మొదలగు వారిని గురించి వివరింపబడింది. ఇక రంభుని వంశాన్ని గురించి కూడా తెలుపుతాను. రంభుని కుమారుడు పేరు రభసుడు. అతని పుత్రుడు గంభీరుడు. గంభీరుడి పుత్రుడు పేరు అక్రీయుడు. అక్రీయుడి భార్యందు బ్రాహ్మణ వంశం ఏర్పడింది. ఇక అనేనసుని వంశం గురించి కూడా వినండి. అనేనసుని కుమారుడు శుద్ధుడు. అతని సుతుడు శుచి వలన త్రికకుదుడు. అతని వల్ల ధర్మసారథి జన్మించారు. రేపు మనం 53వ భాగంలో మిగతా కథని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय गोरा हारती दिगो सद्गुरुनाथ देवा साईनाथ. पांचभौतिक तत्वमुलाने हारतलित्తుమురా నిర్గుణమ్మ స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నుండి నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయట జనించే బాబా మాయట జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్తసాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండములా వజ్రము మాకు ఎలా చూపేవు తుకారామి. చేకోరా హారతీదుగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వంలోనే హారతులిత్తుమురా. సేవిస్తు సజ్జనులే మదిని నిను చేర్చేరు హారతి జనరాజా. బంగారు పళ్ళెరాలతో నిలచిరి గొప్ప స్త్రీలే నారద తుంబురులే సమగానం చేసేరు హారతి జనరాజా. సాక్షాత్ బ్రహ్మరూపం జగతికి చాటిన రాముడు కృష్ణుడవివే సాయి. నీకు సాష్టాంగమోయి హారతి జనరాజా. తుకారాం హారతి దే స్వామి సద్గురుధామ సచ్చిదానందమూర్తి. దర్శనమియ్యవోయి తుకారాం హారతి దే. రాముడు సంద్రానా